తండ్రి. ఆమేన్. కూర్చుందాము. సాక్ష్యం సమయము. మిస్టర్ రూత్ విక్టోరియా సాక్ష్యం చెప్తారు. దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. అందరికంటే అల్పురాలను, ఏ యోగ్యత లేని నన్ను కూడా దేవుడి ప్రేమించి గొప్ప రక్షణను అనుగ్రహించి పరిశుద్ధుల సహవాసంలో చేర్చి గొప్ప దేవుని ఇంటిలో జీవించే భాగ్యం అపాత్రురాలనైన నన్ను ఆయన దాసురాలుగా ఎంచిన ధన్యత కొరకే నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. యేసు ప్రభుని ఎరిగినటువంటి కుటుంబంలో నేను జన్మించి ఉన్నాను. ఆ చిన్న వయసులో 2 సంవత్సరాల వయసులో మా తల్లిదండ్రులు ఒక గ్రామంలో ఉన్నారు. చిత్తూరు జిల్లా పక్కన ఒక గ్రామం. గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ మా కుటుంబము ఉమ్మడి కుటుంబంగా ఉన్నది. మా ఇంటిలో బాబాయ్ కొడుక్కి నాకంటే ఒక 6 నెలలు పెద్ద ఉంటుంది. అబ్బాయికి కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నందువలన పక్కన పెద్ద టౌన్లో ఉన్నటువంటి ఒక నర్సుని పిలిపించారు. అందరికీ అక్కడ పోలియో డ్రాప్స్ వేయించాలి, పోలియో ఇంజెక్షన్ వేయించాలి అని. ఆ విధంగా వాళ్ళు వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న అందరు చిన్న వయసులో, ఆ వయసులో ఉన్న పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించారు, ఇంజెక్షన్ వేయించారు. మా ఇంటిలో నన్ను దాచిపెట్టారు, వాళ్ళకి నమ్మకం లేనందువలన. అయితే ఈ ఇంటిలో కూడా చిన్న బిడ్డ ఉంది అని వారు తెలుసుకొని నాకు కూడా చివరి వ్యక్తికి నాకు కూడా పోలియో డ్రాప్స్ వేశారు, ఇంజెక్షన్ వేశారు. అయితే ఆ రాత్రి జ్వరం వచ్చి జ్వరంలో నాకు పోలియో వచ్చింది. అయితే ఆ సమయం నుండి మా తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపడిపోయి అనేక ఆసుపత్రులు తిప్పారు. ఎక్కడ నయం కాలేదు, ఇది ఇంకా చిన్న వయసు, ఇంకా పెద్ద అయ్యే వరకు ఇలాగే ఉంటుంది అని వాళ్ళు అనుకొని ఇది ఇలా తెలుసుకొని ఒక హాస్టల్లో నన్ను చేర్చారు. మదనపల్లి దగ్గర బెతెస్తా పోలియో హోమ్ అని రిహాబిలిటేషన్, అది పోలియో పిల్లలకి. ఆ హాస్టల్లో నన్ను చేర్చారు. అక్కడ చేర్చిన తర్వాత యేసు ప్రభు గురించి నాకు అక్కడ చిన్న వయసు నుండి బోధించారు. కాబట్టి నాకు పోలియో రావడం అదొక శాపముగా లేదు, కానీ నా జీవితంలో నిత్య జీవానికి వారసురాలుగా మార్చబట్టకు అది హేతువుగా మారి అదొక దీవెనగా మారిపోయినది. అందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అక్కడ నేను యేసుప్రభుని నమ్మి ఉన్నాను. అంటే చిన్న వయసు నుండి నాకు ఉదయము సాయంకాలము ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము నేర్పించారు. ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తమ ఆచారాల ప్రకారము ఆ దేవతలకు పూజలు చేయడము అవన్నీ బోధిస్తుండేవారు. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత నేను హై స్కూల్ చదివే సమయంలో నా హృదయంలోనే ఒక ఆలోచన, ఎవరు నిజమైన దేవుడు అని. అయితే వాళ్ళు ప్రతి అవసరానికి యేసుప్రభు కొరకు ప్రార్థన చేయాలని వారు బోధించినందువలన నేను ఎగ్జామ్స్ టైంలో చాలా తీవ్రంగా ప్రార్థన చేసేదాన్ని, నాకు ఎలాగైనా పాస్ అవ్వాలని. అయితే ఆ సమయంలో 10th క్లాస్ సమయంలో ఎగ్జామ్స్ కోసం నేను ప్రార్థన చేశాను. అయితే యేసుప్రభు కల్వారి దర్శన నాకు కనిపించినది. యేసుప్రభు నా కొరకు మరణించారని, ఈ లోక సంబంధమైన కార్యాలు మాత్రమే కాదు, నాకు పరలోకానికి నన్ను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చుదురని, ఆయనే నిజమైన దేవుడని అనేక విషయాలు నాకు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ కల్వారి దర్శనం చూసిన తర్వాత నా హృదయంలో నిజముగా యేసు ప్రభు మీద గొప్ప ప్రేమ కలిగింది. ఆయన నాకు యేసు అనే మాట అనగానే చాలా ఇష్టమయ్యేది. ఈ విధంగా నాకు తెలియకుండానే ఒక రక్షణ అనుభవము నాలో కలిగినది. అటు తర్వాత నేను ఇంటికి తీసుకొని రాబడ్డాను హాస్టల్ నుండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చర్చికి వెళ్ళే అవకాశమే లేదు. అయితే ఒకసారి ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సమీపంలో ఒక భక్త సింగ్ గారి ఫెలోషిప్ ఉండేది, ఆ చర్చికి వెళ్ళాను. అయితే నేను రేడియోలో వాక్యం వినేదాన్ని. ప్రతి సాయంకాలము ప్రేమధార అనే ప్రోగ్రాం వచ్చి ఆ విధంగా వాక్యం చదివేదాన్ని. నా అవసరాల కోసము ఎలాగైనా పరీక్షల్లో బాగా రావాలి, నా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి, ఇలాంటి ఆలోచనలతో యేసు ప్రభుని నేను అధికంగా ప్రార్థన చేసేదాన్ని. అయితే ఆ సందర్భంలో ప్రభు నా ఆత్మను గురించి ఎక్కువ అక్కర కలిగిన వారై
లోతైన రక్షణ అనుభవంలోకి నన్ను తీసుకుని వెళ్ళారు. భక్తి సింగ్ గ్రూప్కి వెళ్ళిన తర్వాత రక్షణను గురించి ఒక లోతైన కార్యము నాలో జరిగినది. అయితే వారు పరిశుద్ధాత్మ అభిషేకముల గురించి తప్పుగా నాకు బోధించి ఉన్నారు. అన్య భాషల గుర్తుతో అభిషేకం పొందడం అనేది అది తప్పైన అనుభవము. అది పాతకాలంలో మాత్రమే, అంటే మొదటి శతాబ్దంలో మాత్రమే ఉండేది. ఇప్పుడు అది లేదు. నువ్వు యేసుని నమ్మిన వెంటనే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని వారు చెప్పారు. నేను అదే నమ్మేదాన్ని. అయితే అన్య భాషలు మాట్లాడే వాళ్ళు తప్పుడు బోధ అని నాకు వాళ్ళు ఇదివరకే చెప్పినందువలన అన్య భాషలు మాట్లాడే వాళ్ళ అలాంటి సంఘాలకు కూడా వెళ్ళకూడదు అని నేను ముందుగానే నిర్ణయం తీసుకున్నాను. నా చదువుల నిమిత్తమై నన్ను మైసూర్కి పంపించారు. అక్కడ ఒక న్యూ లైఫ్ ఫెలోషిప్ అని ఒక పెంతెకోస్త్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళే ఒక పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పాస్టర్ గారు కరాటీ మాస్టర్, ఆయన యేసుప్రభు గురించి, ఆయన ప్రేమను గురించి వర్ణిస్తుంటే నా హృదయం కరిగిపోయేది. ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని నేను ఆరాధనల్లో. వీళ్ళు అనుభవించే ఇది ఈ వాళ్ళు అన్ని భాషలు మాట్లాడి ఈ విధంగా నిలబడి ఆత్మలో డ్యాన్స్ చేస్తూ అట్లా ఆరాధన జరిగించేవాళ్ళు. అయినా నాకు కొంచెం సందేహం ఉన్నా కానీ వాళ్ళ జీవితం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నేను. వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నారు. అందువల్ల ఈ అనుభవము నిజమై ఉండొచ్చు అని. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక చోట ప్రభు నాతో మాట్లాడారు, చెట్టు మంచిదైతే దాని ఫలము కూడా మంచిదిగా ఉంటుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలము కూడా చెడ్డుగా ఉంటుందని. కాబట్టి వాళ్ళ జీవితం మంచిది ఉంది. కాబట్టి ఈ అనుభవం ఒకవేళ నిజమై ఉండొచ్చు అని నేను ప్రార్థన చేశాను. అటు తర్వాత దేవుడు నాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు. అక్కడ చదువు ముగించుకొని నేను తిరుపతికి వచ్చిన తర్వాత సొంత ఊరికి వచ్చాను. తర్వాత తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో చదివే ఒక అవకాశం వచ్చినది. అక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధుల సహవాసాన్ని గురించి నేను ఒక ప్రొఫెసర్ మూలంగా తెలుసుకున్నాను, మా ప్రొఫెసర్ మూలంగా తెలుసుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా నాకు ఒకసారి కమ్యూనియన్ ఇవ్వలేదు. ఇక్కడ నేను మరలా బాప్తిసం తీసుకోవాలని నాకు చాలా ఖచ్చితంగా చెప్పారు. నేను ఇదివరకే ఒకసారి మైసూర్లో ఉన్నప్పుడే బాప్తిసం తీసుకొని అభిషేకం పొందాను, కాబట్టి తిరిగి తీసుకోను అని నేను చెప్పాను. మీరంతా తప్పుడుగా చెప్తున్నారని. అయితే దేవుని వాక్య ప్రకారంగా దేవుడు నాకు మరలా మాట్లాడి పరిశుద్ధుల సహవాసంలో, అంటే దేవుని చేత పంపబడిన ప్రతిష్ఠించబడిన ఈ పరిశుద్ధుల చేత మరలా బాప్తిసం తీసుకోవాలని స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. అపోస్తల కార్యములు 18-19 అధ్యాయంలో మూలంగా రెండవసారి బాప్తిసం తీసుకోవడంలో తప్పు లేదు. సరి అయిన బాప్తిసం తీసుకోవాలి. పుట్టినప్పుడు సరైన రీతిగా జన్మించకపోతే వికలాంగులుగా జన్మిస్తారు. కాబట్టి సరైన జననం మనకు ఉండాలి అని ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. అందువల్ల రెండవసారి నేను బాప్తిసం తీసుకొని ఉన్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత 2000వ సంవత్సరంలో నేను ఒక యూత్ క్యాంప్ అటెండ్ అయ్యాను. అక్కడ పాస్టర్ టి.యు. థామస్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. అది యేసు రక్తమును గురించి. ఆ మెసేజ్ విన్న తర్వాత నా హృదయంలో ఒక పరిశుద్ధత కొరకైన గొప్ప వాంఛ నా హృదయంలో కలిగినది. ఇలాంటి జీవితాన్ని చేసే పరిశుద్ధులు ఇక్కడ ఉంటే, ఇలాంటి జీవితాన్ని చేసే సేవకులు ఇక్కడ ఉంటే ఇది నిజమైన సత్యమై ఉంటుంది అని ఒక్కసారిగా నేను అప్పగించుకున్నాను. ఎందుకంటే అంతకుముందు ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్న వాళ్ళని ఇలా డ్రమ్ము కొట్టడము, ఇలా పాట పాడడము, ఇలా ఎగరడము నాకు ఫస్ట్ టైం తిరుపతి ఫెయితంకి వచ్చినప్పుడు అది నచ్చలేదు. ఎలాగైనా కూటాలకు అటెండ్ అయ్యేదాన్ని, కానీ దాని నుండి దీంట్లో ఐక్యతలో పాలు పొందాలని నాకు ఇష్టం ఉండేది కాదు. అయితే క్యాంపుకి వచ్చిన తర్వాత మెసేజ్ విన్న తర్వాత, పరిశుద్ధుల ఉపదేశం విన్న తర్వాత నా హృదయంలోనే ఒక లోతైన జీవితం కొరకు, ఉన్నతమైన అనుభవం కొరకైన గొప్ప వాంఛ కలిగినది. ఇదే నిజమైన సత్యమని దేవుడు నాకు బోధించి ఉన్నారు. అంతకుముందు నేను ఒకసారి పరిశుద్ధుడైన పౌలు వలె జీవించే, అంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించే పరిశుద్ధులు ఈ లోకంలో ఉంటే, అలాంటి సేవకులు ఉంటే వారిని మా ఊరికి తీసుకురండి, లేదా నన్ను ఆ సంఘానికి తీసుకుని వెళ్ళండి అని అడిగి ఉన్నాను. కొన్ని నెలలుగా దాని కొరకు ప్రార్థించి ఉన్నాను. ఆ ప్రార్థనకు జవాబు ఇది. అందుకే నేను ఈ సంఘానికి తీసుకుని వచ్చి ఉన్నానని దేవుడు నాతో చెప్పి ఉన్నారు. అటు తర్వాత మరొకసారి నేను బాప్తిసం తీసుకున్నాను పరిశుద్ధుల చేతిలో. క్యాంపులో నేను అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాను. అంతటితో నా జీవితము పూర్తిగా మారిపోయినది. దేవుని వాక్యం అధికంగా చదవాలి, ఈ ఉపదేశం గురించి అధికంగా తెలుసుకోవాలని ఒక ఆకలి దప్పులు నాలో అధికంగా కలిగినది.
దేవుడు నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు. నేను ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. దేవుని సేవ చేయాలని నాకు వాంఛ ఉండేది. అయితే నాకు పోలియో ఉన్నందువలన పరిశుద్ధులు నన్ను సేవకు తీసుకోలేదు. అయితే దేవుని ఈ విషయం కొరకు మరలా అడిగాను. మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన సేవను గురించి దేవుడు నాకు ఉపదేశ పుస్తకముల ద్వారా మాట్లాడి ఉన్నారు. అటు తర్వాత దేవుని సేవకు సమర్పించుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. పరిశుద్ధులు కూడా 5 సంవత్సరాలు నన్ను సేవకు తీసుకోలేదు, కానీ అటు తర్వాత ఈ సేవకు నన్ను తీసుకున్నారు. తగిన సమయం ముందు దేవుడు తన ఇంటికి తోడుకొని వచ్చి ఉన్నారు. దేవుని ఇంటికి వచ్చిన దినము నుండి ఈ దినం వరకు ఆయన అధికమైన కృపను అనుభవించే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. నాకు చిన్న వయసులో శరీరంలో భయంకరమైన చర్మ వ్యాధి ఉండేది. అది వేసవి కాలంలో ఒక విధమైన వేదన, చలికాలంలో మరొక విధమైన వేదన నాలో కలిగించేది. అయితే ఇక ఎప్పటికీ నేను మందులు తీసుకోను, దైవిక స్వస్థతలో ఉంటాను అని దేవునితో నిబంధన చేసి రెండవసారి బాప్తీసం తీసుకోమని నాకు మా సార్ చెప్పినందువలన నేను ఆ విధంగా నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు నాకు ఆ చర్మ వ్యాధి నుండి పూర్ణ విడుదల దేవుడు దయచేశారు. అటు తర్వాత ఎన్నో వ్యాధుల నుండి దేవుడు నాకు పూర్ణమైన విడుదల స్వస్థతనిచ్చారు. దేవుని ఇంటిలో సేవ చేయడానికి అధికమైన కృపని ఈ దినం వరకు దేవుడు దయచేసి ఉన్నారు. దేవుని ఇంటిలో దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలను చేసి ఎన్నడూను పదవి విరమణ లేనటువంటి ఒక నిత్య ఉద్యోగం చేయుటకు దేవునింటికి నేను వచ్చి ఉన్నాను. ఆ నిత్య ఉద్యోగము యుగాయుగములు యేసుతో చేయుటకు ఆయన ప్రేమించి నన్ను ఏర్పరచుకున్నారు. ఆ నిత్య ఉద్యోగం ఆయనతో కూడా చేయు నిమిత్తమై నా జీవితకాలం అంతా దేవునింటిలో నమ్మకంగా చేసి ఆయన సన్నిధానంలో చేర్చబట్టకు నేను వాంఛించుచున్నాను. నా కొరకు అందరూ ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకొనుచున్నాను. దేవుని నామనికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు ఈ సిస్టర్ గారికి ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు, ఇచ్చిన ఈ మహిమ కల సేవ కొరకు, కాచి కాపాడినందుకు కొరకు మనం చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పదము. స్తోత్రం, 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 స్తోత్ర, 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 స్తోత్ర. చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సేవ గురించి దేవుడు మాట్లాడి ఈ గొప్ప పిలుపుని దయచేయాలి. అందుకొరకు చేతులెత్తి స్తోత్రించదము. స్తోత్ర, 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 స్తోత్ర. మనమందరము లేచి నిలబడి ఇంగ్లీష్ పాట 29వ పాట, ఇంగ్లీష్ నెంబర్ 29, ఫ్లడ్స్ ఆఫ్ రివైవల్. అందరూ లేచి నిలబడి పాడదాం. Floods of revival, Lord, let them fall. Streams of salvation, reaching to all. Pour out thy spirit, great is our need. Sweep o'er our beings, now while we plead. Spirit divine, oh, quicken us now, while in thy presence humbly we bow. Set all our hearts ablaze with thy love. Teach us the secret of life from above. Utterly longing to know all the blessed fullness love can bestow. Ready and willing, eager to give, perfect obedience, bravely to live.
raise up a people, holy and free, hearts with a vision like unto thee, souls that were rather die than believe, lights with a passion, victory to win. Spirit divine, oh, quicken us now, while in thy presence humbly we bow. Set all our hearts ablaze with thy love. Teach us the secret of life from above. Oh, for a deluge, Holy Ghost fire, Lord, we are waiting. Send it this time. Open the windows of heaven, we pray. All on the altar, gladly we lay. Spirit divine, oh, quicken us now, while in thy presence humbly we bow. Set